గత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాను రోహిత్ అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్ గా, ప్లేయర్ గా దూకుడు చూపించాడు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనుకునేలా రఫ్ ఆడించాడు. అయితేనేం ఐపీఎల్ లో మాత్రం కెప్టెన్సీ పోయింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ తప్పించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి పగ్గాలు అప్పగించింది. 17వ సీజన్ లో రోహిత్ శర్మ జస్ట్ ప్లేయర్ గానే బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 3 ఫార్మాట్లకు హిట్ మ్యానే కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ మాత్రం సైడ్ చేయడాన్ని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రోహిత్ కు అవమానంగానే చూశారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ లో విభేదాలని, గ్రూప్ వారని పెద్ద చర్చ జరిగింది. అయితే రోహిత్ అవేమీ పట్టించుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో తన మార్కును మళ్లీ చూపించాలనుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ప్లేయర్లందరినీ కలుపుకొని ముందుకు కదిలాడు. ప్లేయర్ల బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టి అందరినీ ఎంకరేజ్ చేశాడు. టీం కోసం ఏం చేయాలో ముందే సూచించాడు. కావాల్సిన ఫలితాలను అందుకున్నాడు. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించని కోహ్లీకి కూడా మద్దతుగా నిలిచాడు. విరాట్ బలాన్ని నమ్మాడు. అతడి అనుభవం అక్కరికొస్తుందనుకున్నాడు. అందుకు తగినట్టే ఫైనల్లో విరాట్ రఫ్ ఆడించాడు. జట్టు నుంచి శివం దుబేను తప్పించాలని, జడేజాను కూడా పక్కన పెట్టాలని డిమాండ్స్ వచ్చాయి. కానీ రోహిత్ మాత్రం తను నమ్మిన ప్లేయర్లకు అవకాశాలిచ్చాడు. తుది జట్టు నుంచి మెరుగైన ఫలితాలను కోరుకున్నాడు. పక్కా ప్రణాళికలతో ముందుకు నడిచాడు. ఒత్తిండంతా తన మీదే వేసుకున్నాడు. బ్యాటర్ గా అద్భుతాలు చేశాడు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేయడంలో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఛాంపియన్ కెప్టెన్ అయ్యాడు. నిజానికి 3 ఫార్మాట్లలోనూ రోహిత్ ముఖ్యమైన ప్లేయరే. టీ20 వరల్డ్ కప్ వరకు 3 ఫార్మాట్లకు కెప్టెనే. కానీ ఒకప్పుడు అనేక సవాళ్లను రోహిత్ ఎదుర్కొన్నాడు. బ్యాటర్ గా టెస్టింగ్ టైమ్ ను ఫేస్ చేశాడు. టెస్టులో చోటు కూడా దక్కలేదు. విదేశాల్లో ఆడలేదని, టెస్టులకు పనికిరాడని అప్పట్లో కొందరు బౌన్సర్లు సంధించారు. కానీ తన టైం కోసం రోహిత్ ఎదురు చూశాడు. ఓపెనర్ గా మారాక టెస్టుల్లో తన స్టామినా ఏంటో చూపించాడు. విదేశాల్లోనూ 3 అంకెల స్కోర్ ను అందుకున్నాడు. సీన్ కట్ చేస్తే టెస్టుల్లోనూ భారత జట్టు కెప్టెన్ అయ్యాడు. టెస్టుల్లో టీమిండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ మిస్ అయిన టీమిండియాను ఫైనల్ వరకు నడిపించాడు. మొత్తంగా తాను ఆడుతూ సహచరులు కూడా అద్భుతంగా ఆడేలా రోహిత్ సక్సెస్ అయ్యాడు. తనకు ఎదురైన అవమానాల గురించి ఆలోచించకుండా టీమిండియా తరపున శిఖరంలా నిలబడ్డాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఎప్పటికీ చెరగని ముద్ర వేశాడు. భారత క్రికెట్ కు సరికొత్త ఊపునిచ్చాడు.